రామ మందిరం మాత్రమే కాదు, రామరాజ్యాన్ని కూడా మోడీ రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. రామరాజ్యం అంటే ఏంటి? అది కూడా మోడీ చెప్పింది చెప్తా నేను. మీరు లేపాక్షిలో మోడీ మాట్లాడుతూ పత్రికలో వచ్చింది. మోడీ లేపాక్షి, మన ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో మాట్లాడుతూ అన్నాడు, రామరాజ్య వాసులకు అంటే రామరాజ్యంలో ఉండే ప్రజలకు కొన్ని లక్షణాలు ఉంటాయన్నాడు. ఏంటి ఆయన చెప్పింది? ఒకటి, తల ఎత్తుకొని తిరుగుతారు, హెడ్ హై, అంటే ఎక్కడ ఏ రకమైన మౌఢ్యానికి అజ్ఞానానికి లోనుకారు. జ్ఞానం ఉన్నవాడే తలెత్తుకొని తిరుగుతాడు ఎప్పుడైనా. రెండు, ఫైట్ ఫర్ జస్టిస్. ఆయన సంస్కృత శ్లోకాన్ని కోట్ చేశాడు. నాకు సంస్కృతం రాదు కనుక నేను తెలుగులో ఇంగ్లీష్లో చెప్తున్నాను. న్యాయం కొరకు పోరాడతాడు. రెండు. మూడు, ప్రొటెక్ట్, అందరినీ సమానంగా చూస్తాడు. నాలుగు, బలహీనుల్ని కాపాడుతాడు. ఐదు, ధర్మానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఈ ఐదు రామరాజ్య వాసులు చేయాల్సిన పని. ఇవాళ మోడీ రాజ్యము ఈ రామరాజ్య నిర్వచనం మోడీయే ఇచ్చాడు కనుక మీరు బేరీ చేసుకోండి. బేరీ చేసుకోవడానికి ఎవరినో నమ్మకండి. ఆర్ఎస్ఎస్ అధినేత దత్తాత్రేయ హోస్బోలే అంటే మీరు రామరాజ్యానికి మోడీ ఇచ్చిన నిర్వచనం తీసుకున్నాను. రామరాజ్యం ఉందో లేదో అర్థమయ్యడానికి దత్తాత్రేయ హోస్బోలే ఆర్ఎస్ఎస్ అధినేత 22 కోట్ల మంది భారతీయులు 375 రూపాయల ఆదాయం కన్నా తక్కువ ఉన్నారు. అందరూ సమానంగా ఉన్నారా? బలహీనులకు రక్షణ ఉందా? ప్రశ్నిస్తే హిందూ ద్రోహి, దేశద్రోహి, పాకిస్తాన్ చైనా అంటున్నారు. అయ్యా నీకు ప్రశ్నించమని కదా రామరాజ్యం చెప్పేది. సీతమ్మ తల్లినే అయోధ్య వాసి ప్రశ్నించాడు కదా అన్యాయంగా. సో జనమేజయుని కుక్క ప్రశ్నించింది కదా, వేదవ్యాసుని జయముని శిష్యుడు ప్రశ్నించాడు కదా. ఇది కదా ప్రశ్నించడం అనేది. అందువల్ల భారతీయ తత్వము, హిందూ ధర్మంలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు బేరీ చేసుకుంటారు.